Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Programming in C++. Today topic Constructors and Destructors in Base and Derived Class. So first, in previous classes already we have discussed what is constructor and what is destructor. So let's see what is constructor. So constructor is a special member function that is invoked automatically when the object of that class is created. For example, in the class A there is a constructor. The constructor is like this. Class name, function name should be same. When this function is invoked, when the object of that particular class is created. Okay. So next today we are going to discuss. This is a class A is derived into class B. That means that I have created a class B from the class A. The class B also have the constructor. So generally we create the object for only derived class. We don't create the object for the base class. At that time, which will be invoked first? సో జనరల్లీ అంటే ఇక్కడ క్లాస్ ఏలో బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఉంది, క్లాస్ బిలో కన్స్ట్రక్టర్ అంటే బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్, డిరైవ్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్. యూఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ఓన్లీ బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్, డిరైవ్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్. డిరైవ్డ్కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అంటే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది సార్ ఫస్ట్ అంటే, ఫస్ట్ బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఇన్వోక్డ్ ఫస్ట్ అండ్ లెటర్ డిరైవ్డ్ క్లాస్ ఈజ్ ఇన్వోక్డ్ ఫస్ట్. అంటే ఫస్ట్ బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డిరైవ్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ సిమిలర్లీ డిస్ట్రక్టర్స్ ఉంటాయి. సో సేమ్ బేస్ క్లాస్లో డిస్ట్రక్టర్స్ ఉంటాయి, డిరైవ్డ్ క్లాస్లో డిస్ట్రక్టర్ ఉంటాయి. మరి డిస్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆటోమేటికల్గా ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో జనరల్గా ద ఆబ్జెక్ట్స్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. సో దట్ మీన్స్ ఫస్ట్ డిరైవ్డ్ క్లాస్ డిస్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బేస్ క్లాస్ డిస్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ ఫస్ట్ బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ డిరైవ్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డిస్ట్రక్టర్స్లలో ఫస్ట్ డిరైవ్డ్ క్లాస్ డిస్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ బేస్ క్లాస్ డిస్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ ద బేస్ క్లాస్లో కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు డిరైవ్డ్ క్లాస్లో కూడా కన్స్ట్రక్టర్ ఉండాలా, లేకపోతే ప్రాబ్లం ఏంటి, ఉంటే ఎలా ఉండాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దెర్ ఇస్ అ క్లాస్ బేస్ ఈజ్ దేర్, బేస్ క్లాస్ ఉంది, ఇట్ హ్యావ్ ఏ వన్ కన్స్ట్రక్టర్ దిస్ వన్. సో ఎట్ దట్ టైమ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు హ్యావ్ ద డిరైవ్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్. డిరైవ్డ్ క్లాస్లో కూడా కన్స్ట్రక్టర్ ఉండాలా? సో దెర్ ఇస్ ద టూ కేసెస్. వన్ కేస్ ఈస్ దట్ if the base class does not take any parameters. ఇప్పుడు బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనే పారామీటర్స్ తీసుకుందా? no parameters. If the base class constructor does not take any parameters, the derived class no need to have the constructor. Let's see. The base class constructor does not take any arguments. The derived class need not to have a constructor. Okay, but if the base class constructor takes any parameters, that is if it is a parameterized constructor, the derived class must have the constructor. Derived class must have the constructor with the parameters, with the minimum parameters of the base class. Base class ఎన్ని parameters తీసుకుంది? 1. మినిమం 1 ఉండాలి, మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు. మినిమం 1 ఉండాలి. Here the first parameter, the first argument must be passed to the base class. ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏందన్నా A. The first argument must be passed to the base class. Remaining arguments are to be the own of the derived class. ఏ అనే ఆర్గ్యుమెంట్ని బేస్ క్లాస్కి ఫార్వర్డ్ చేయాలి. మరి ఎలా ఫార్వర్డ్ చేయాలని మనం డిస్కషన్ చేస్తాం. దట్ మీన్స్ ఇఫ్ ద బేస్ క్లాస్ కంటైన్స్ ఏ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద derived class to have a constructor. Right? The base class contains the parameters constructor, then it is mandatory for the derived class to have a constructor, and the derived class constructor must pass the arguments to the base class constructor.
How it will pass the arguments, we'll see. Passing arguments to the base class constructor. The constructor of the derived class receives the entire list of values as its arguments and pass them on to the base class constructors in the order in which they are declared in the derived class. So for example, class C is derived from class A comma class B. ఏ నుంచి అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్వాల్వ్ అయింది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఓన్లీ వన్ క్లాస్ డిజైర్ ఫ్రమ్ ఏ అండ్ బి. సో ద డిరైవ్డ్ క్లాస్ సి కన్స్ట్రక్టర్ ఫస్ట్ రిసీవ్స్ ద పారామీటర్స్ ఆఫ్ ద క్లాస్ ఏ అండ్ ద పారామీటర్స్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ బి అండ్ ఇట్స్ ఓన్. The constructor of the derived class receives the entire list of values as its argument and pass them on to the base class constructors in the order in which they are declared. ఇక్కడ ఏ ఆర్డర్లో డిక్లేర్ చేసిన ఫస్ట్ ఏ అనే క్లాస్ని ఇన్హెరిట్ అవుతుంది, దెన్ బి అనే క్లాస్ని ఇన్హెరిట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏ క్లాస్కి సంబంధించినటువంటి పారామీటర్స్ రిసీవ్ చేసుకోవాలి, నెక్స్ట్ సెకండ్ బి క్లాస్కి సంబంధించిన పారామీటర్స్ని రిసీవ్ చేసుకుంటుంది. సో ద సింటాక్స్ ఇస్ లైక్ దిస్. అంటే ఓన్లీ డిరైవ్డ్ క్లాస్ క్లాస్లో కన్స్ట్రక్టర్ ఇలా ఉంటుంది. అప్పుడు డిరైవ్డ్ కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ 1, ఆర్గ్యుమెంట్ లిస్ట్ 2, ఆర్గ్యుమెంట్ లిస్ట్ 1, ఆర్గ్యుమెంట్ లిస్ట్ డి మీన్స్ డిరైవ్డ్ క్లాస్ సంబంధించింది, దెన్ ఫాలోడ్ బై ద బేస్ క్లాస్ 1 ఈ ఆర్గ్యుమెంట్స్ సంబంధించినవి, బేస్ క్లాస్ 2 ఈ ఆర్గ్యుమెంట్స్, బేస్ క్లాస్ n ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ డి ఏంది, ఇట్స్ ఓన్. అంటే ఇయర్ the derived class constructor must receive the arguments for all of the base class constructor. అంటే డిరైవ్డ్ క్లాస్లో ఎన్ని కన్స్ట్రక్టర్స్ అయితే ఉన్నాయో డిరైవ్డ్ క్లాస్ ఎన్ని బేస్ క్లాస్ని ఇన్హెరిటెన్స్ చేస్తుందో అన్ని బేస్ క్లాస్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్టర్స్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ని రిసీవ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇట్స్ ఓన్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ డి మీన్స్ డిరైవ్డ్ క్లాస్. ఓకే చూడండి, here argument list 1 are the arguments to the base class 1 constructor and argument 2 list are the arguments to the base class 2 constructor and so on. Here base 1 of argument list 1, here this is a here we are receiving the constructor, so you are receiving the parameters, then colon, after the colon we are invoking the base class constructor with passing required arguments. See, let's see here, class base is there, x parameter is there and base integer a is there. So this is a base class constructor. So in the derived class I am deriving the class derived public base class. So in the public derived class the definition is like this: derived int a comma int b, a is passed to the base class base. So this is a way of passing the arguments to the base class constructor. Okay, see another example. If there is a multiple inheritance, what happened? So that means here there is a class, there are the two base classes. First class base 1, there is a one constructor, it will taking the only one argument, and class base 2 it will taking the two arguments. Here this is a one independent class, this is another independent class. So these are the two classes. So these two classes are derived into this one, derived public base 1, public base 2. This is a multiple inheritance. So in this derived class we have the constructor is there, derived. So here this derived class must receive the parameters of the base 1 and base 2. Base 1 ki enni parameters kavali, 1. So the first parameters is the base 1. Next base 2 ki enni kavali, 1. So second one is the base 1. Then this z is the its own. That the x is passed to the base 1, the base 1 of x, comma y is passed to base 2 of y. So this is a way of passing. So here base 1 ఇక్కడ ఫస్ట్ ఏ డిరైవ్డ్ క్లాస్ డిక్లరేషన్లో ఫస్ట్ ఏది ఉంది, బేస్ 1 ఉంది. సో వీ హ్యావ్ టు పాస్ ద ఆర్గ్యుమెంట్స్ టు ద బేస్ 1 ఫస్ట్. ఇక్కడ సెకండ్ ఏముంది, బేస్ 2 వీ హ్యావ్ టు పాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇన్హెరిటింగ్ లైక్ దిస్, ఇక్కడ బేస్ 2 ఉంది, ఇక్కడ బేస్ 1 ఉంది. సో ఖచ్చితంగా
ఇందులో ఉన్న ఫస్ట్ పారామీటరు బేస్ 2కి ఫార్వర్డ్ చేయాలి. ఇందులో ఉన్న సెకండ్ పారామీటరు బేస్ 1కి ఫార్వర్డ్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ బికమ్ ద బేస్ 2, దిస్ ఈజ్ ద బేస్ 1. So that means we have to pass the arguments to the base class constructors in the order in which they are declared in the derived class. ఈ derived classని డిక్లేర్ చేసేటప్పుడు బేస్ క్లాస్ని ఏ ఆర్డర్లో అయితే లిస్ట్ అవుట్ చేసినామో అదే ఆర్డర్లో కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఏ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బేస్ 2నా బేస్ 1నా, బేస్ 2 కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బేస్ 2 కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బేస్ 1 కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ సింపుల్ example of the passing arguments to the base class constructor. Simple example. I'm not getting the total program. It does not execute. I'm giving only explanation of the syntax. Syntax explain చేసి మాత్రమే మనం ఎగ్జాంపుల్ చూడడం జరిగింది. Let's see the simple example program passing the arguments to the base class constructor. So the same classroom protected, length and breadth. So two variables are taken. Same yesterday program only, room class only. But here instead of reading the get data function, I'm taking a constructor. The constructor take the two parameters x comma y. So the x is assigned to the length, y is assigned to the breadth. Same area function will calculate. Again class close, I'm taking the room v. The room v will inherit the room class. Room class నుంచి derive చేయడం జరిగింది. Again ఇక్కడ private scope లో height అనే వేరియబుల్ తీసుకోవడం జరిగింది. So here the constructor room v లెంత్ వేరియబుల్, బ్రెడ్త్ వేరియబుల్, హైట్ వేరియబుల్ సంబంధించిన 3 వేరియబుల్స్ తీసుకుంటుంది. ఓకే, అండ్ వీఆర్ కాలింగ్ ద రూమ్. సో దిస్ ఈజ్ ఎ కాలింగ్ ఆఫ్ బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ బై పాసింగ్ ద ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ని ఏ అండ్ బి ఆర్ పాసింగ్ టు ద బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఓకే, హైట్ ఈజ్ ఈక్వల్ సి వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తాం. దెన్ సో నో నీడ్ టు కాల్ ద గెట్ డేటా అండ్ రీడ్ డేటా ఫంక్షన్స్ లేవు. ఇక్కడ డైరెక్ట్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము డైరెక్ట్లీ. సో రూమ్ వీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. రూమ్ వీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ స్టేట్మెంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఈ స్టేట్మెంట్లో ఏం చేస్తుంది, 15 ఈజ్ అసైన్ టు ద ఏ, 20 ఈజ్ అసైన్ టు ద బి, 10 ఈజ్ అసైన్ టు ద సి. దెన్ ఫస్ట్ ఈ రూమ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 15, 20 పాస్ టు ద రూమ్ లెంత్ అండ్ బ్రెడ్త్. Then after that one this will be invoked. After that one so this is a way of passing arguments to the base class constructor. The same program is given in your material also. Try to copy this program. So this is an important topic, one of the important topic in the third unit. Okay students.